Media. Show tabs and अवतार मेहर touches. बाबा की जय। Got अवतार मेहर बाबा की जय। it. జై బాబా. अवतार मेहर बाबा की जय। జై బాబా అండి. బాలరాజు గారు నమో మేర్ బాబా పాడండి. జై బాబా. नमो मेहर बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। अपार दिव्या कृपा सागर। अपार दिव्या कृपा सागर। सकल चराचर जगदोद्धार। सकल चराचर जगदोद्धार। नमो मेहर बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। जोहार लिव्य श्री मेहर बाबा। जोहार लिव्य श्री मेहर बाबा। మహిని జనించిన మానవ రూప। మహిని జనించిన మానవ రూప। ఇహ పరానంద జీవనమేవ। ఇహ పరానంద జీవనమేవ। భవభయ భంజన పరమ పావన। భవభయ భంజన పరమ పావన। నమో मेहर बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। అజ్ఞానాంధతనంతము చేసి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అరిషడ్వర్గము అంతరింపగా అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు అవ్యయ మోక్షం అనుగ్రహింపు। నమో మేరు బాబా अवतार नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। जय मेहर बाबा जय। 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 अवतार मेहर बाबा की जय। जय बाबा ने। జై బాబా అండి. చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాస్ ప్రారంభించినందుకు మీకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సత్య సంపద అని రెండో భాగంలోని విశేషాలు తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు కురుషద్ది యొక్క తుది రోజుల గురించి రుస్తుంబి పల్హాటి తెలియజేస్తున్నాడు. అంటే కురుషద్దికి చాలా అనారోగ్యం ఉండేది. కళ్ళు కూడా అంతగా ఆనేవి కావు. రుస్తుం అంటే చాలా అభిమానం చూపించేవారు. రుస్తుంతో సాన్నిహిత్యం ఎక్కువగా ఉండేది. అతను గుమ్మలో అడుగు పెట్టేసరికి అంటే కళ్ళు కనిపించకపోయినా ఆ పాదాల సౌండ్‌ని బట్టి ఆవిడ గుర్తుపట్టేసేది. ఎవరు అని మళ్ళీ వెంటనే రుస్తుము చీమల యోధుడు అని పిలిచేదావిడ. అలా పిలిచిన వెంటనే ఆవిడ చాలా సంతోషించేది. ఆవిడ చాలా ఆవిడ సాన్నిధ్యంలో నేనెంతో ఆనందాన్ని పొందాను అని చెప్తున్నాడు రుస్తుంబి పల్హాటి. అంటే ప్రతిరోజు కూడా ఆవిడ దగ్గరికెళ్ళి కాసేపు కూర్చునేవాడు. ఒకసారి రుస్తుం చెప్తాడు, "నేనిలా మెహరాబాద్‌లో పనుంది వెళ్ళిపోవాలి" అంటే, "లేదు లేదు ఆలస్యం అయిపోయింది ఇప్పటికే. నువ్వెక్కడికి వెళ్ళొద్దు మెహరాబాద్‌లోనే ఉండు" అని అడుగుతుందావిడ. కానీ మా పని ఎక్కువగా ఉండడం వల్ల మీరెప్పుడు కబురు పెడితే అప్పుడు వస్తాను అని చెప్తాడు రుస్తుం. కానీ తీరా కబురు పెట్టాడు. ఆ కబురు అర్థం చేసుకోలేక ఒక 2 డేస్ లేట్‌గా వెళ్తాడు. అప్పటికే ఆవిడ కొంచెం సీరియస్ కండిషన్‌లో ఉంటుంది. రుస్తుం చూడగానే కళ్ళతో ఇలా పలకరిస్తుంది. ఆ రోజంతా ఆవిడ దగ్గరుంటాడు. డాక్టర్‌లొచ్చి చెకప్ చేసి, "పర్వాలేదు పరిస్థితి" అంటారు. అప్పుడు తెలుస్తుంది రుస్తుముకి కూడా. బావూజీ ఎక్కడున్నారు అంటే విదేశాల్లో. ఎప్పుడొస్తారంటే కొంచెం చెప్తాడు. అంటే అప్పటికే ఆలస్యం అయిపోయింది. అంటే బావూజీ కూడా ప్రతిరోజు ట్రస్ట్ ఆఫీస్‌కెళ్ళేటప్పుడు ఖుర్షద్‌ని చూసి వెళ్ళేవాడని నాకప్పుడు తెలిసిందని రుస్తుం చెప్తాడు. అలాగా బా మ ఖుర్షిద్ మంచాన ఉంటుంది. ఆవిడ పరిస్థితి కొంచెం అగమ్య గోచరంగా ఉంటుంది. కాసేపు బావుంటుంది, కాసేపు బావుండదు. అలాంటి పరిస్థితిలో ఉంటుంది. అక్కడ ఆ విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు రుస్తుం ఏం చెప్తున్నాడంటే, ఖుర్షిద్ ఎలా ఉన్నారని ఇరిచి నన్నడిగారు అంటున్నాడు. అంటే ఖుర్షిద్ గదిలో వెళ్ళగానే ఆవిడ చాలా బాధపడుతూ ఇబ్బందిగా కనబడింది. ఆవిడ బాబా ఆరతులను వరసబెట్టి పాడుతూ ఉండేవారట. మెహ్రా కూడా అప్పుడే లోపలికి రావడం, ఖుర్షిద్‌ని కాసేపు ఆ వీపు అది రాయడం, కాసేపు ఆవిడ దగ్గర స్పెండ్ చేశారట మెహ్రా.
మెహ్రా వెళ్ళాక నన్ను రుద్దమంటే నేను ఆ వీపుని రుద్దుతూ కూర్చున్నానని చెప్తున్నాడు రుస్తుం. అంతలో ఇరిచి మెహరాజాదు నుండి వచ్చాడు. బయటికి వెళ్ళి ఇరిచిని కలిసి వస్తానంటే ఆవిడ సరే అన్నారు. ఇరిచి ఎలా ఉన్నారని నన్నడిగారు. అంటే కురుషద్ ఎలా ఉన్నారని అడిగారు. ఇరిచ్ ఆవిడ బాబా వద్దకు వెళ్ళిపోవడానికి తయారుగా ఉంది. మీరు కలవాలనుకుంటే కలవండి అన్నాను. ఇరిచి కురుషద్ గదికి వెళ్తూ ఉండగా ఒక మెహరాబాద్ నివాసి కలిసి తనకు కూడా కురుషద్ లాగా లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, తగ్గిపోతుంది, పర్వాలేదు అనగానే ఎరిచి వెనుతిరిగి వెళ్ళిపోతూ ఆమెకు జైబాబా చెప్పు అన్నారు. అంటే ఇరిచి రావడం ఎలా ఉందని అడిగితే కొంచెం ఆవిడ సిట్యుయేషన్ చూస్తే బాబాకి దగ్గరికి వెళ్ళిపోయేలా ఉంది అని చెప్తే కలుద్దాం అనుకున్నాడు. కానీ ఇంతలోకి ఎవడో ప్రేమికుడొచ్చి నాకు కూడా ఇలాగ లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది. నాకు తగ్గిపోయింది. ఆవిడకి కూడా తగ్గిపోతుందని తిరిగి వెనక్కి వెళ్ళిపోయాట ఇరిచి. పైగా ఆమెకి జైబాబా చెప్పు అని చెప్పాట. నేను విషయం కురుషుది చెప్పగా క్రితంసారి నేను జబ్బు పడ్డప్పుడు ఇరిచి నా వద్దకు వచ్చి గుమ్మం దగ్గర నుండే జైబాబా చెప్పాడు అంది కురుషద్దు. పోనీ ఎరీచికి విషయం చెప్పి పిలుచుకు రమ్మంటారా అంటే వద్దు, టైము లేదు అన్నారు కురుషద్దు. అంటే ఇరిచి చూడకుండానే జయబాబా అందిమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ విషయం కురుషద్దు చెప్తే కురుషద్దు అంటోంది లాస్ట్ టైం కూడా ఇలాగే వచ్చాడు, గుమ్మం దగ్గరే జయబాబా చెప్పి వెళ్ళిపోయాడు. అంటే ఆవిడకైనా ఇరిచిని చూడాలనుకుంటోందేమో అని ఇరిచిని నమ్మన్నారంటే వద్దు, ఆలస్యం అయిపోయి మళ్ళీ అదే మాట. కురుషద్దుకు బాధలు ఎక్కువయ్యాయి. మీ వీపు రుద్దనా అని అడిగితే వద్దు, వెళ్ళి రెస్ట్ తీసుకో అంది నన్ను. ఆ రోజుల్లో నేను చాలా ఆరోగ్యంగా ఉండేవాడిని. రోజు వ్యాయామం, యోగా చేస్తూ ఉండేవాడిని. ఆవిడతో గంట వరకు కూడా నేను మీకు మసాజు చేయగలనని చెప్పాను. సరే, ఒక అరగంట చెయ్యి అన్నారు. డాక్టర్ యాన్ వచ్చి కురుషద్దును పరీక్షించి వెళ్ళిపోయింది. కురుషద్ నాతో తన తన ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ ప్రాబ్లమ్ గురించి చెప్పింట. బయట కూర్చో, ఎక్కడికి వెళ్ళకు అన్నారు. అంటే నాకు బాత్రూమ్ వస్తోంది, కాసేపు నువ్వు బయట కూర్చో అని చెప్పారట. నేను ఆమె గది బయటే కూర్చున్నాను. కొద్ది నిమిషాలు గడిచాయి లేదో అఫో నన్ను లోపలికి రమ్మని పిలిచింది. కురుషద్దు అయిపోయిందనుకుంటూ లోపలికి పరిగెత్తాను. కురుషద్దు శరీరం మొత్తం ఊగిపోతున్నది. ఆమెకు ఆక్సిజన్ అమర్చడానికి ఆశ కష్టపడుతున్నది. నేను వెళ్ళి కురుషద్దు చెయ్యి కదలకుండా పట్టుకుంటే ఆశ ఆక్సిజన్ పెడుతోంది. నేను ఆశతో అది వదిలేసి డాక్టర్ యాన్ని, సుధాంని పిలుచుకురమ్మన్నాను. డాక్టర్ యాన్ వచ్చారు. కురుషద్దు శరీరంలో కుదుపు ఎంత తీవ్రంగా ఉందంటే ఆవిడను పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఆవిడ బాబాను రమ్మనమని పిలుస్తున్నారు. అదే సమయంలో కుదుపు తగ్గడానికి మందివ్వని డాక్టర్ యాన్కు చెబుతున్నారు. ఆవిడ తన మనవరాలు మీరాను కూడా పదే పదే తలుచుకుంటున్నారు. అంతలో డాక్టర్ యాన్ ఆమెకు మత్తుమందు ఇచ్చారు. ఇచ్చిన మత్తుమందు పనిచేయడానికి అరగంట పట్టింది. అంతవరకు శరీరం కుదుపులతో కదులుతూనే ఉంది. అంతలో సుధాం అక్కడికి వచ్చి నేను అలసిపోయి ఉంటాననుకుని నా చేతుల్లో నుండి కురుషదు చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. కానీ ఆవిడ నన్నే పట్టుకున్నారు. ఆవిడ కడవరకు కూడా నేను అలాగే పట్టుకున్నాను. ఆమె నడుం నొక్కే అవకాశం నాకివ్వలేదు కదా. ఆమె ఇచ్చిన మాట ప్రకారం కనీసం చేతులనైనా పట్టుకోవాలని ఆమె అనుకున్నారేమో. ఆవిడ మత్తులోకి జారిపోతూ నవ్వడం ప్రారంభించారు. డాక్టర్ యానన్నారు, కురుషద్ ఎందుకు నవ్వుతున్నారు అని అడిగారు. కురుషద్ ఏదో చెప్పారు కానీ ఎవరికీ వినిపించలేదు. ఆవిడను మంచంపై పడుకోబెట్టక నేను గది నుండి బయటకొచ్చేశాను. ఎలెన్ వాగ్నరు కురుషదును కలవడానికి అల్లంతో తయారు చేసిన కేకు తీసుకుని మరీ వచ్చాడు. ఆవిడ మత్తులోకి జారుకుంటున్నారు కదా, తర్వాత ఆమెను కలుద్దామనుకున్నాడు. నేను అతని ఆపుతో ఆవిడ ఇంకా మెలకుగానే ఉన్నారు, ఆవిడ తిరిగి లేస్తారని నేను అనుకోవడం లేదు అన్నాను ఆయనతో. నేను ఎలెన్తో పాటు లోపలికెళ్ళాను. అతడు గట్టిగా మాట్లాడాడు. కురుషతు కళ్ళు తెరిచి అతన్ని గుర్తుపట్టింది. ఆవిడ ఏదో మాట్లాడారు కానీ వినిపించలేదు. ఎలెన్ అల్లం కేకు గురించి చెబుతూ మీరు నిద్ర నుండి మేలుకున్నా కలుద్దాంలేండి అన్నాడు. ఆయన వెళ్ళిపోతూ జైబాబా చెప్పగా కురిషద్దు రెండు చేతులు జోడించి బదులుగా జై మెహర్ బాబా అన్నారు. ఎప్పటిలాగే ఎవరైనా ఆమెకు జైబాబా చెబితే ఆవిడ జై మెహర్ బాబా అంటారు నవ్వుతూ. మత్తులోకి తర్వాత కోమాలోకి వెళ్లే ముందు ఆమె మాట్లాడిన ఆఖరి మాటలవే చెప్తున్నాడు రుస్తుం. ఆవిడ ఆఖరి గడిల గురించి కదా. ఆవిడలా మత్తులోకి వెళ్ళిపోవడం, అంత మత్తులో ఉన్నా కూడా నవ్వుతోందట ఆవిడ. అంటే బాబా దర్శనం అయ్యుండొచ్చు, బాబా కనిపిస్తూ ఉండవచ్చు. అంటే స్పృహలో ఉన్నప్పుడు కూడా నా మంచం చివరన బాబా కూర్చున్నారు అనే మాటలను కూడా మనం విన్నాం. ఆవిడ మత్తులోకి వెళ్ళిపోతోంది.
ఈలోగా యాన్నొచ్చారు. ఇంజెక్షన్ ఇవ్వడం, ఆ తర్వాత ఎళ్ళన్నేమో కేక్ తీసుకురావడం ఇవన్నీ అంటే ఆవిడ చెప్పింది కదా! అడిగింది రుస్తుమ్‌ని. కోమాలో కానీ మత్తులోకెళ్ళిపోతే వాళ్ళకన్నీ తెలుస్తాయా అంటే మణి చెప్పిన విషయం రుస్తుం చెప్పాడు కురుషద్దుతో. కోమాలో ఉన్న వాళ్ళకి అన్నీ కనిపిస్తాయి, అన్నీ వినిపిస్తాయి. కానీ వీళ్ళు మాట్లాడేవి మనకు వినపడదు అన్న మాట మాత్రం తెలుసు. అందుకని కురుషద్ ఏమంది, "నా దగ్గరికి అందరూ రండి. నాతో అందరూ మాట్లాడండి" అని చెప్పి నేను కోమాలోకెళ్ళిపోయినా కూడా మీరందరూ అలా చేయండి అని చెప్పింది కదా! అదే అందరూ చేస్తున్నారు. ఇక్కడికొచ్చినతను కూడా అల్లం కేక్ అక్కడ పెట్టి, "మీరు మెలుకువొచ్చాక తినండి" అని చెప్పి జైబాబా చెప్తే, తిరిగి జై మెహర్ బాబా అంట. ఆవిడ ఎప్పుడూ కూడా ఎవరైనా జై బాబా అంటే, జై మెహర్ బాబా అనడం, నవ్వుతూ అనడం ఆవిడకలవాటు. అంత మత్తులో ఉన్నా కూడా జై మెహర్ బాబా అన్నారు. అవి 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 ఆఖరి మాటలు అని చెప్తున్నాడు రుస్తుం. ఇదంతా ఉదయం 11 గంటలకు జరిగింది. 3 గంటలకల్లా ఇరిచి టేబుల్ వద్ద అందరూ సమావేశమయ్యారు. ఇరిచి ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకొనగా, ఆమె కోమాలో ఉన్నట్లు నిర్ధారణయింది. నేను ఇరిచ్ మీరు చెప్పమన్నట్లు జైబాబా ఆమెకు అందజేశాను అన్నాను. అప్పుడు ఆవిడ క్రితంసారి ఇలా జబ్బు పడ్డప్పుడు ఇరిచ్చి వచ్చి నన్ను పలకరించి వెళ్ళాడని ఆవిడ చెప్పారని కూడా ఇరిచ్చితో చెప్పాను. ఇదంతా ముందెందుకు చెప్పలేదు అన్నారు ఇరిచ్చి. ఆవిడ వద్దని వారించి తన పక్కనే కూర్చోమన్నారు ఇరిచ్ అన్నాను నేను. ఇరిచ్చి కాసేపు మౌనంగా ఉండి పద వెళ్ళి కురుషద్దును కలుద్దాం అన్నాడు ఇరిచ్చి. అక్కడ ఉన్న కొంతమంది ఇరిచ్చితో ఆ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది, లోనికి వెళ్ళవద్దని వాదించబోయారు. ఇరిచి వారి మాటలను పట్టించుకోకుండా కురిషద్ గదిలోకి వెళ్ళాడు. ఆవిడ మంచం పక్కనే కూర్చుని చేతులు జోడించి మౌనంగా కొద్ది క్షణాలున్నాడు ఇరిచ్చి. బహుశా ఆయన తన హృదయం ద్వారా ఆమెతో మాట్లాడుతున్నాడేమో. అతడు లేచి ఆమెకు వంగి నమస్కరించి జై మెహర్ బాబా అని చెప్పి వెళ్ళిపోయాడు ఇరిచ్చి. ఆవిడ కోమాలోకి వెళ్ళిపోయిందన్న విషయం తెలిసి మెహరాబాదు వాసులు, స్నేహితులు, యాత్రికులు అంతా అంతా కురుషెద్దును చూడడానికి వచ్చారు. ఆవిడ కోరిక మీదట ఆమెను హాస్పిటల్‌కి తీసుకెళ్లలేదు. అంతేకాక ఆమె తనను చూడవచ్చిన వారు తనతో మాట్లాడాలని, తాను వింటానని అనేవారు. టెడ్డు ఒక పాట పాడాడు. ఆమె మనవరాలు మెడికల్ కాలేజీ నుండి తిరిగి వచ్చి రాత్రింబవళ్ళు తన నానమ్మ దగ్గరే ఉండేది. రెండవ రోజు కూడా జనం వస్తూనే ఉన్నారు. మూడవ రోజు ఉదయం 7 గంటలకు హారతి సమయంలో కుర్షద్ బాబాలో కలిసిపోయారు. ఉదయం పూట బాబా హారతి పాడాలని ఆమె అంటూ ఉండేవారు. అలాగే అదే హారతి సమయంలో ఆవిడ తన కొన ఊపిరిని తీసుకున్నారు. కురుషద్ శరీరాన్ని సమాధి వద్దకు, తర్వాత మండలి హాలుకు, చివరగా దహనం చేసే స్థలానికి తీసుకువెళ్ళేటప్పటికి కొన్ని గంటల సమయం పట్టింది. ఆ కొద్ది గంటలలో కురుషద్ ముఖ కవళికలు చాలా మార్పు చెందాయి. ఆవిడ మొహం తేజస్సుతో వెలిగిపోయింది మరియు నవ్వుతున్నట్లుగా ఉంది. ఆవిడ మరణించే ముందు ఆమెకు తాను బాబాతో మరియు మెహ్రాతో వాకింగ్ చేస్తున్నట్టు కలగనేదట. ఇప్పుడు చూస్తుంటే ఆమె నిజంగానే బాబాతో వాకింగ్ చేస్తున్నట్లుంది. అధికంగా కలప, నెయ్యి ఆమె శరీరాన్ని దహనం చేయడానికి వాడబడ్డాయి. ఆవిడ ముందే చెప్పింది. నా శరీరాన్ని సగం సగం కాల్చి వదిలేస్తారేమో, ఎక్కువ నెయ్యి వాడండి, కలప వాడండి అని చెప్పింది కదా! అలాగే ఆవిడ శరీరాన్ని కాల్చడానికి ఎక్కువ నెయ్యి, కలప వాడారట. తర్వాత ఆమె అస్థికలు ప్రోగు చేయడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే ఎముకలు కూడా కాలి బూడిదైపోయాయి. చిన్న చిన్న ముక్కలు దొరకగా వాటిని మెహరాబాద్ మొక్కల వద్ద ఉంచబడ్డాయి. మరునాడు టోకా నదిలో మరికొన్ని అస్థికలు కలిపాం. మిగిలిన వాటిని బాబా సమాధి పక్కన ఆమె కొరకు బాబాచే కేటాయించబడిన స్థలంలో ఉంచారు. మెహ్రాబాదులో బాబా నాటిన మామిడి చెట్టు పళ్లను కురుషెద్దు తినేవారు. ఒక మస్తు బాబాకిచ్చిన మామిడి పండును బాబా తిని ఆ టెంకను నాటగా వచ్చిన చెట్టు అది. కురుషెద్దు మరణించే ముందు ఆఖరిసారి తిన్నది. ఈ మామిడి చెట్టు ప్రసాదమే. ఆ విధంగా ఆమె ఆగస్టు 4, 1999న బాబాలో కలిసిపోయారు అని ముగించాడు రుస్తుం. అంటే అద్భుత ధన్య జీవండి వీళ్ళందరూ కూడా. బాడీ డ్రాప్ చేసే ముందు బాబా దర్శనమైంది వీళ్ళందరికీ కూడా. అందుకే ఎవరైనా బాడీ డ్రాప్ చేస్తే మండలివాడలో చాలా మార్పులు జరిగేవి. మెహరా చూడండి చిన్న పిల్లలా అయిపోయింట. మణిజా అయితే ఆవిడ బర్నింగ్ టైమ్‌లో బ్లూ వచ్చిందట. ఎవరో చాలా మంది కూడా ఎవరో సాధువులెవరైనా బాడీ డ్రాప్ చేశారా అని అడిగారట. అట్లా కొన్ని కొన్ని అంటే మనకు ఆ సిగ్నల్స్ తెలుస్తాయన్నమాట. అలాగే కురుషది పోయినప్పుడు కూడా ఆవిడ ఫేస్ కట్‌లో చాలా ఆనందం కనిపించింది. చాలా మార్పులు జరిగాయి అని చెప్తున్నాడు. అంటే ఆవిడ ఎప్పుడూ కూడా కలగనేదట. మా మెహరాతోనూ, బాబాతోనూ వాకింగ్ చేస్తున్నట్లు.
ఆ కలని నిజం చేసుకుందేమో అన్నట్లుగా అనిపించింది ఆ ఫేస్ రీడింగ్‌ని బట్టి. ఇలా రుస్తుము, ఖుర్షిద్ గురించి మనకి పరిచయం చేశారు. మరి 'అవతార్ మెహర్ బాబా కీ జై'. నెక్స్ట్ అధ్యాయంలోకి వెళ్ళిపోదామండి. సాహసమైన ప్రేమ. దీని గురించి ఏం చెప్తాడో విందాం. బాబా మండలిలో ఒకరైన మెహరును ఒకసారి నేనొక ప్రశ్న అడిగాను. బాబా, తాను ఈ శరీరాన్ని కాదు అన్నారు కదా! కానీ మండలి కూడా అదే శరీరంతో బాంధవ్యాన్ని కలిగి ఉన్నారు. మండలి వారు తమకు సంబంధించిన అంటే తమకు బాబాకు సంబంధించిన కథలను చెప్పేటప్పుడు వారికి బాబా పట్ల ఉన్న తపన, ఆయన ఆకారంతో ఉన్న ప్రేమను తరచూ వ్యక్తపరుస్తూ ఉంటారే, కానీ నిరాకారుడైన ఆ పరాత్పర పరబ్రహ్మ గురించి మాట్లాడుతున్నట్లు ఉండదు. బాబా ప్రీతమ మెహర్ బాబా శరీరం త్యజించినప్పుడు హృదయ విదారకంగా రోదిస్తూ ఉంటే మనమంతా చూడలేకపోయేవాళ్ళం కదా. అలా ఆవిడ కొన్ని నెలల పాటు ఆ స్థితిలో ఉండిపోయారు. ఎవరు? మెహ్రా. బాబా ప్రీతమ మెహ్రా బాబా శరీరం త్యజించినప్పుడు హృదయ విదారకంగా రోదిస్తూ ఉంటే మనమంతా చూడలేకపోయేవాళ్ళం కదా. అలా ఆవిడ కొన్ని నెలల పాటు ఆ స్థితిలో ఉండిపోయారు. బాబా మండలిని ఆదర్శవంతంగా తీసుకుని బాబాను అనుసరించే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. విపరీతంగా రోధిస్తున్న మెహ్రాను చూసి మేమంతా చాలా కలత చెందాం. మెహ్రా అలా కుమిలిపోతూ ఉంటే మేమెలా ధైర్యంగా ఉండగలం? బాబా ఆ శరీర ఆకారం కానప్పుడు ఆవిడ అలా ఎందుకు రోధిస్తున్నారు? నా సందేహాన్ని దయచేసి స్పష్టం చేయండి అని అడిగాను మెహ్రూని. ఇది అందరికీ వచ్చిన డౌటేనండి. మనకైతే పెద్దల ద్వారా ఈ విషయం క్లారిటీ అయింది గానీ, మరొక్కసారి ఈ విషయం మనం చదువుకుందాం. అంటే ఇది అందరికీ చెప్పవలసిన విషయం కూడా. అంటే మండలి కూడా మామూలు మానవుల్లా అంటే ప్రేమికుల్లా కూడా కాకుండా మానో మామూలు మానవుల్లా రోదిస్తూ ఉంటే మాలాంటి వాళ్ళని ఎలా ఆదర్శంగా తీసుకోవాలి? ఆఖరికి మెహ్రా కూడా అంత బాధపడ్డారు కదా! ఎవరైనా మెహ్రా దగ్గరికెళితే నేనెప్పుడు బాబా దగ్గరికెళ్ళిపోతాను, నేనెప్పుడు బాబా దగ్గరికెళ్ళిపోతానని రోదించేవారట. దానివల్ల అందరూ చాలా కంగారు పడ్డారు. అసలు మెహ్రా మళ్ళీ మామూలు స్థితికొస్తుందా అని. అదే ప్రశ్న ఇక్కడ రుస్తుం అడుగుతున్నాడు. మీరందరూ కూడా బాబా నిరాకారుడైన భగవంతుడని నమ్ముతున్నప్పుడు, కానీ మీరు చెప్పే అనుభూతులు గాని, సంఘటనలు గాని, ఆయన స్వరూపంతో మీరు తపన ప్రేమ వ్యక్తపరుస్తున్నట్లు ఉంటూ ఉంటాయి. ఆ సంఘటనలు చెప్తున్నప్పుడు. మరి బాబా బాడీ డ్రాప్ చేసినప్పుడు కూడా మెహ్రా యొక్క ప్రవర్తన ఇవన్నీ చూస్తే మాకు చాలా కంగారుగా ఉంది. మాకు కూడా దుఃఖం ఆపుకోలేనంత వచ్చేస్తుంది. మరి మేమెలా ధైర్యంగా ఉండగలం? ఎందుకంటే మండలే ఆదర్శ మార్గదర్శకులు కదా! మరి మీరే అలా ఉంటే మేమెలా ఉండాలి? ఈ సందేహాన్ని నివృత్తి చేయండి అని చెప్పి మెహ్రూని అడిగాట రుస్తుం. మెహ్రూ సమాధానంగా, ఇంత కష్టమైన ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పాలో నాకర్థం కావటం లేదు. నా హృదిలోని ఎన్నో భావాలను నీ ప్రశ్న కలిచివేసింది. ఏం చెప్పాలో తెలియడం లేదు. కానీ ప్రయత్నం చేస్తాను అన్నారు మెహ్రూ. నిజంగానే దీనికి సమాధానం ఎవరి అనుభూతి వాళ్ళదండి. మండలి అనుభూతి అంతా ఒకలాగే ఉండదు కదా! ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అనుభూతి. అందుకే మండలితో ఇరిచి ఏం చెప్తాడంటే బాబా బాడీ డ్రాప్ చేశాక మండలందరూ అయోమయంలో పడిపోతే ఇరిచ్చానండి చాలా హుందాగా అద్భుతమైన ఒక మాట మాట్లాడతాడు. ఇన్నాళ్ళు బాబా మనతో ఉన్నారు. ఇప్పుడు బాబాతో మనం ఉండే సమయం ఆసన్నమైంది అని చెప్తాడు. అంటూ బాబా ఉన్నప్పుడు మీకు ఏ పనులు చెప్పారో ఆ పనులు చెయ్యండి, అవి ఆపకండి. అంటే మీ విషయంలో బాబా ఎలా సంతోషపడ్డారు. మిమ్మల్ని ఒక నిక్ నేమ్ పెట్టి పిలిచేవారు బాబా అందుకే. అంటే వాళ్ళకి అది గుర్తుండిపోతుంది కదా జీవితాంతం. బాబా నన్ను 106 అని పిలిచేవారును. ఇట్లా చిన్న చిన్న కొన్ని కొన్ని పేర్లు పెట్టేవారు. అవి తలుచుకోమనేవాడు ఇరిచ్చి. అంతేకాకుండా నీ విషయంలో బాబా ఏ రకంగా సంతోషపడ్డారో ఆ పనిని చేయడానికి ఇష్టపడు. అంటే బాబా సంతోషాన్నే కోరు. బాబాతో ఉండడానికే ఇష్టపడు. బాబా ఉన్నట్టే ఉండాలి మనం అని చెప్పి మండలందరికీ ధైర్యం చెప్పాడు ఇరిచ్చి. అందుకే బాబా తల్లి స్థానం ఇచ్చారండి ఇరిచ్చికి. కాబట్టి అంత అద్భుతమైన వ్యక్తి ఇరిచ్చి. కానీ మెహ్రూ ఏం చెప్తోందంటే నీ ప్రశ్నకి సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే హోల్ మండలి గురించి అభిప్రాయం గురించి అడుగుతున్నాడు. మెహ్రూ మీ అభిప్రాయం అంటే చెప్పేది ఆవిడ. కానీ ఆవిడ ఏమని చెప్తోంది? ఎన్నో భావాలున్నాయి నీ ప్రశ్నలో. కానీ నా హృదిలో చెప్పాలని ఉంది. కానీ ఎలా చెప్పాలో, ఎలా మొదలుపెట్టాలో నాకు తెలియట్లేదు గానీ ప్రయత్నం చేస్తాను. కాబట్టి వినండి అని చెప్తోంది మెహ్రూ. కాసేపాగి మెహ్రూ అంటున్నారు, అవతారుడు మానవ రూపం ధరించి మన మధ్యకు రావడానికి ముఖ్య కారణం ఆ దేహంతో మనం మనగలమని. అంటే మనం చూడగలమని. బాబా కూడా అంటారు, భగవంతుడు మానవ రూపధారియే వస్తే మానవులకి ఎన్ని వరప్రసాదాలు ఇస్తారో అని చెప్పి ఒక లిస్టు కూడా ఉందండి. అది ఒక రోజు తలుచుకుందాం మనం.
ఆ బాబా బర్త్డే సందర్భంగా అది మనం ప్రతిసారి తలుచుకోవాలి. ఎందుకు భగవంతుడు కిందకి దిగి వస్తాడు, ఎలాంటి వరప్రసాదాలు మనకి వసుకుతాడు అనేది కూడా మనం చదువుకుందాం. ఇక్కడ మెహరు ఏమంటుందంటే మన మధ్యకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ దేహంతో నిరాకారుడైన భగవంతుని మనం చూడలేం కదా! అందుకని ఒక రూపాన్ని తీసుకొని వస్తాడట. ఎందుకని? మనతో మనగలమని అంటున్నాడు. అంటే మనం ఆయనతో మసలగలం, ఆయన్ని చూడగలమని. మన లబ్ధి కోసం నిరాకారుడైన ఆ భగవంతుడు సాకారుడై మన మధ్యకు వస్తాడు. ఆయన ఆ భగవత్ స్థితి నుండి మానవ రూపం ధరించాక పూర్తిగా మన స్థాయికి దిగివచ్చి తన దివ్యత్వాన్ని దాచిపెట్టుకుని ఒక సాధారణ మానవునిగా మన కొరకు వ్యవహరిస్తాడు. ఇదంతా ఆయన దివ్య లీల, దైవీ క్రీడ చెప్తున్నారు మెహ్రూ. స్టార్టింగే బాబాకి అలా ఏముండదు. అలా చెప్తే అర్థం కాదు కనుక అసలు భగవంతుడు ఎందుకు మానవ రూపధారియే వస్తాడు? అలా వచ్చిన భగవంతుడు ఎలా ఉంటాడు? ఎలా మసులుతాడు? అది చెప్తోంది ముందు మెహ్రూ. ఒక సాధారణ మానవునిగా తన పాత్రను చక్కగా పోషించి మనకు ఆదర్శవంతంగా నిలుస్తాడు. రామావతారం అంతే, బుద్ధావతారం అంతే. ప్రతిసారి భగవంతుడు మానవ రూపధారి అయి కిందకి దిగి రావడానికి గల కారణం ఏంటంటే ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి మీరు కూడా అలా జీవించండ్రా అని చెప్తాడు. అంటే మీరు కూడా భగవంతుడే ఆ స్థితికి వెళ్ళండి అని చెప్తూ ఉంటాడు. తనే సూచించి ఆచరించి. అందుకని చెప్తోంది మెహరు. ఒక ఆదర్శవంతమైన వంతుడిగా నిలుస్తాడు. ప్రేమపూరిత మరియు సేవాభావంతో ఎలా జీవించాలో ఆయన తాను స్వయంగా జీవించి మనకు చూపిస్తాడు. ఎలా ప్రేమించాలో మనకి చూపించడానికి ఆయనే ప్రేమికుడైపోతాడు. మెహ్రా బాబా ప్రీతమ పాత్రను పోషించారు. బాబా తన ప్రీతమ మెహ్రాను ప్రేమించి మొత్తం విశ్వానికే ప్రేమంటే ఏమిటో ఎలా ప్రేమించాలో తెలియజేశారు. బాబా ఒక ప్రేమికునిగా తన ప్రియతమ మెహ్రాను సంతోషపెట్టడానికి ఏదైనా చేసేసేవారు. ఆవిడ యొక్క ప్రతి చిన్న వాంఛితం కూడా నెరవేర్చేవారు. మణి కూడా ఒకసారి బాబాను ఇలా అడిగింది. బాబా, మీరెప్పుడూ మెహరానే సమర్థిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆవిడ పగటిపూట ఇది రాత్రి అన్నదంటే మీరు కూడా అవును ఇది రాత్రే అంటారేమో కదా అంది మణి మెహరాతో, బాబాతో. బాబా అంటారు, అవును నేను అలాగే అంటాను అన్నారు. ఒక ప్రేమికుడు తన ప్రియతమను ఎలా ప్రేమించాలో ఒక పరిపూర్ణ ప్రేమికునిగా జీవించి తానే ఒక ఉదాహరణ అయ్యారు బాబా. మెహరు చెప్తోంది. అంటే బాబా మెహ్రాని ప్రేమించారు. ఇలా కాకుండా అసలు భగవంతుడు ఎందుకు కిందకి దిగి వస్తాడు? వచ్చిన భగవంతుడు ఏం చేస్తాడు? మానవ కళ్యాణం కోసం ప్రతీదీ, ప్రతి సెకను, ప్రతి నిమిషం మానవ కళ్యాణం, మానవ శ్రేయస్సు కోసమే ఒక కర్తవ్యంగా ఒక బాధ్యత తీసుకుని వస్తాను అని చెప్పారు బాబా. అలాగే ఈ అవతారంలో కూడా మానవ రూపధారి అయిన బాబా ఏం చేశారు? ఒక ప్రేమికుల్లా కూడా అందుకే దైవీ మానవ అవతారం అంటారు ఈ అవతారం. అంటే దైవంగాను, మానవుడుగాను పరిపూర్ణ అవతారం అండి. ఇలాంటి అవతారం మళ్ళీ రాదని కూడా బాబా చెప్తారు. అంటే ఒక ప్రేమికునిగా మెహ్రాని ప్రీతముని చేసేసి ఆయనే ఒక ప్రేమికుడుగా మసిలారు. అంటే మెహ్రా ఏదంటే అది. అందుకని మణి కూడా అనేదిట. బాబా మిమ్మల్ని చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ మెహ్రా పగలు చూసి రాత్రి అంటే మీరు అది రాత్రే అంటారేమో అంటే అవును అంటానని చెప్పారు. అంటే ప్రేమలో అంత మమైక్యం ఉంటుందండి. ప్రేమ ఏమవుతుందంటే ప్రీతముడు ఇష్టాన్నే కోరుతుంది. ఆయన సంతోషాన్నే కోరుతుంది కనుక మెహ్రా సంతోషమే బాబా సంతోషం. అందుకే నా ఊపిరి, నా స్కిన్ను ఇన్ని ఎందుకన్నారంటే ఆ మెహ్రా అంత అర్హుతురాలండి. సీతకి రాముళ్ళ అందుకే అలా పోల్చారు. మెహ్రా పాత్ర అంత పరిపూర్ణమైనది. అంత స్వచ్ఛమైనది కూడా. ఒక ప్రేమికుడు తన ప్రీతమని ఎలా ప్రేమించాలో ఒక పరిపూర్ణ ప్రేమికునిగా జీవించి తానే ఒక ఉదాహరణ అయ్యారు బాబా అని చెప్తున్నారు. మరి మిగిలిన విషయాలు రేపు తెలుసుకుందామండి. అంటే చాలా చక్కని సబ్జెక్టు. మనం ఒకసారి తలుచుకుని అంటే ఇతరులకి చెప్పడానికి వీలుగా ఉండే సబ్జెక్ట్ కనుక దీన్ని గబగబా కాకుండా మళ్ళీ ఇంకోసారి మననం చేసుకుని ముగింపులోకి వద్దాం రేపు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. హారతి దినేష్ జానియడా ఒక్కసారి. లేదు లక్ష్మి గారు మీరు పాడండి. జై బాబా. अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहरु बाबा प्रियतमा मनसुहारति दे प्रियतमा
మనసు హారతిదే ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించుమయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार मेहर बाबा की जय जय बाबा अंडी जय मेहर बाबा अवतार मेहर बाबा की जय చల్లని మా స్వామి సెలవీయవయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచెదమయ్యా నీ సేవకై మేము మరలవచెదమయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచెదమయ్యా మెహరు నామమే నిత్యం కీర్తించులాగు మెహరు నామమే నిత్యం కీర్తించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచెదమయ్యా నీ సేవలో మేము తరించులాగు నీ సేవలో మేము తరించులాగు ప్రేమతో దీవించి సెలవీయవయ్యా ప్రేమతో దీవించి
సెలవీయవయ్యా 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 సెలవీయవయ్యా. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. రజనీ గారు జై మెహర్ బాబా అండి. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా, అందరికీ జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా అందరికీ అండి, జై బాబా. అందరికీ జై బాబా. अवतार मेहर बाबा की जय।